నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని జేత్యా తాండాకు చెందిన జేసీ కాలనీ వాసులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 35 సంవత్సరాలుగా తమకు రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాము నడుస్తున్న రోడ్డుపై ముళ్ల కంపలు వేశారని, దానిని కూడా మూసివేయాలని చెప్తున్నారు. తాము బయటకు వెళ్లాలంటే ముళ్ల కంపల నుంచి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వటమే కానీ ప్రజాప్రతినిధులు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మండలాన్ని కాదు, పెద్ద డివిజన్ అధికారి కాబట్టి ఆయన మాట మీద గౌరవం ఇచ్చి విరమించుకుందాం. మళ్ళీ రేపు నేను మన పెద్దలు కొంతమంది వచ్చి ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తాం, అధికారులను కూడా కలిసి ఓకే ఆ టైం తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు చేద్దాం. అందులో మీకు ఇబ్బంది ఏముండదు. ఆర్డీఓ గారు కూడా చాలా స్పందిస్తాడు. ఆయన కూడా ఈ మాటలు చెప్పే ఆర్డీఓ గారికి మంచి గట్టిగానే ఆయన అందరినీ కూడా మాట్లాడుతాడు. అయితే 40 రోజులుగా మరి ఉన్నారు కాబట్టి ఈ 4 రోజులకు మరి ఆయనే తక్షణమే నేను పరిష్కారం చేస్తా అంటుండే కాబట్టి ఆర్డీఓ గారు అదేమన్నా కొత్త కొనిచ్చే పాట కాదు, అది 35 ఏళ్ళుగా నడిచే పాట కాబట్టి ఏంటంటే వివక్షితగా చూడొద్దు అనేది మనం చెప్పినాం. అధికారులు కూడా ఆయన సారు ఆఫీసులో కూడా సారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఆయన మాట మీద గౌరవంతో మనం ఈ ధర్నాన్ని విరమింపజేసి ఎల్లుండి వచ్చి మేము అన్న వాళ్ళంతా కూడా కలుస్తాం. నేనే వదిలిపెట్టాను, మీరంతా అమ్మా